నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో మనం ఈరోజు రీసెంట్గా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో ఆబ్వియస్లీ సెక్స్ కోరికలు ఉంటాయి, బట్ వాళ్ళ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో వీళ్ళు ఎలా రెక్టిఫై చేసుకోవాలన్న దాంట్లో చాలా అనుమానాలు, అసలు డాక్టర్ని సంప్రదించాలా, అసలు ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అసలు ఇంత త్వరగా మనకు ఒక 1 or 2 monthsలో మన ఇష్యూస్ రెక్టిఫై అవుతాయా లేదా, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయండి. వాళ్ళేమి నిరుత్సాహ చెందన అవసరం లేదు, ఇబ్బంది ఏమీ అవసరం లేదు. వి స్పెండ్ మచ్ టైం, అంటే కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న అపోహలను తీర్చి ఇబ్బంది లేకుండా చేస్తాము. అండ్ వీళ్ళకి ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏంటి అంటే, యూజువల్గా వాళ్ళు సెక్షువల్ కొంతమంది యాక్ట్ చేసుంటారు, అంటే కొంతమంది సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేసుంటారు, ఎదుటి పార్ట్నర్ కూడా హ్యాపీ చేసుంటారు. బట్ ఈ మ్యారేజ్ ఎప్పుడైతే దగ్గర వస్తుందో వాళ్ళకి ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే అంగం గట్టిపడట్లేదు సార్, నాకు రీసెంట్గా నాకు మ్యారేజ్కి కుదిరింది, అమ్మాయి నాకు తెలుసు, బట్ ముందంతా బాగానే ఉండే, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్, అంటే పర్ఫార్మెన్స్ అనే కాదు, అసలు అంగస్తంభనే సరిగా కావట్లేదు అని వస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం దీన్ని, అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది. అంటే మనకు కోరికలు ఉన్నా కానీ అంగస్తంభన జరగదు, అంటే ముందు ఉన్నంత పొటెన్సీ వాళ్ళకి అప్పుడు ఉండదు. సో వీళ్ళకి ఏంటి అంటే, మనము ఏదో టాబ్లెట్స్ ఇచ్చి ఏదో 2 రోజులకి వాళ్ళకి సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తే తప్పైపోతుంది. అంటే ట్యాబ్లెట్స్ మీద ఆధారపడటం అనేది తప్పైపోతుంది. సో వీళ్ళకి న్యాచురల్ వేగానే అంగస్తంభన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలి. అందులో ఈజీ వే, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తాం, మనం అంగానికి డైరెక్ట్గా ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ముందున్న రిజువినేషన్ అంటాం, ముందున్న యాక్టివిటీ కానీ అంగం స్తంభించడం కానీ జరుగుతుంది. సో వీళ్ళకి ఈజీగా ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడచ్చు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, లైక్ వితౌట్ ఎనీ మెడికేషన్, ఇంజెక్షన్స్ కానీ, వాళ్ళకి ఏదో అక్కడ ఆపరేషన్ చేయడం కానీ, దాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, డిస్కంఫర్ట్నెస్, అంటే ఎర్లీ మ్యారేజ్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటారు సెక్స్ ఇష్యూలు, అలాంటివి ఏమీ డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమీ ఇబ్బంది కాకుండా ఈజీగా వాళ్ళని రిజువినేట్, ముందులాగా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.